వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఎవరైతే ఎక్స్టెన్షన్ ఆఫీసర్, చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో, నోటిఫికేషన్ ఇప్పుడు ఉంటుందా ఉండదా అని చెప్పేసి ఆలోచనలో ఉన్నారో వారికి ఈ 2025లో మళ్ళీ నోటిఫికేషన్ రాబోతా ఉంది. ఇటీవల సిడిపిఓ ఎగ్జామ్కి సంబంధించి చాలా దగ్గర దాకా వచ్చి జాబ్ వస్తుంది అనుకునేటువంటి దశలో మారినటువంటి ఈక్వేషన్స్ కావచ్చు, త్వరలో రానున్నటువంటి ఈఓకి సంబంధించినటువంటి రిజల్ట్స్ తర్వాత మీరు నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం లేదు. వెంటనే ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. ఈ ప్రిపరేషన్కి సంబంధించి ఐకాన్ ఇండియా ఆన్లైన్ అలాగే ఆఫ్లైన్ క్లాసెస్ని అందిస్తూ ఉంది. ఆల్రెడీ ఆన్లైన్ క్లాసెస్ మీకు ఐకాన్ ఇండియా యాప్ ద్వారా 2025 ఇయర్కి సంబంధించినటువంటి లేటెస్ట్ లైవ్ క్లాసెస్ని పేపర్ 1, పేపర్ 2 మీద అందించబోతా ఉన్నాం. అలాగే మార్చి 10 నుంచి కేవలం 30 మందితో ఒక బ్యాచ్ని ఫామ్ చేసి మేము ఆఫ్లైన్ క్లాసెస్ని అందించబోతా ఉన్నాం హైదరాబాద్ నారాయణగూడ నుంచి. సో మీరు ఆఫ్లైన్ ఇంట్రెస్టెడ్గా ఉంటే క్రింద ఇస్తున్న నెంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకోండి. అలాగే ఆన్లైన్కి సంబంధించినటువంటి క్లాసెస్ కావాలి అనుకుంటే ఐకాన్ ఇండియా యాప్ ద్వారా పొందండి. అయితే ఈ ఈఓ సిడిపిఓకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎందుకు ఉంటుంది, 2025లో రావడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి అనేది ఒక్కసారి డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు అంగన్వాడీ ఉద్యోగాలకి సంబంధించినటువంటి ఒక అప్డేట్ వచ్చింది, దానిని గురించి మాట్లాడదాం. సో మనకి తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా ఉన్నటువంటి సీతక్క గారు మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ బాధ్యతలను నిర్వహిస్తూ ఉన్నారు. సో ఆ బాధ్యతలను నిర్వహిస్తున్నటువంటి సీతక్క గారు అంగన్వాడీలలో కొలువుల పండుగ అని చెప్పేసి మొత్తం 14,236 జాబ్స్కి సంబంధించినటువంటి ఫైల్ పైన సంతకం చేసింది. సో ఇలా సంతకం చేసినటువంటి ఈ ఉద్యోగాలలో అంగన్వాడీకి సంబంధించినటువంటి టీచర్లు అలాగే హెల్పర్స్ సహాయకుల కోసం ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాల భర్తీ చేయబోతా ఉన్నారు. ఈ ఉద్యోగాలకి సంబంధించి జిల్లాల వారీగా టీచర్ వేకెన్సీస్ని అనౌన్స్ చేయడం జరిగినది. అలాగే హెల్పర్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఈ ఉద్యోగాలకి సంబంధించి మొత్తం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది చేయబోతా ఉన్నారు. 2008లో జరిగినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది డైరెక్ట్గా జరిగింది. అయితే ఎగ్జామ్కి సంబంధించి ఎలా ఉంటుంది ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేటువంటి విధి విధానాలు గైడ్లైన్స్ రావడానికి ఇంకొంత టైం పట్టుద్ది. అయితే ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆ ఎన్నికల కోడ్ ముగియగానే మార్చి 10 తర్వాత ఈ అంగన్వాడీ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ క్లారిటీ ఇంకా రానుంది. అయితే ఎవరు ఇప్పుడు ఈ టీచర్లకి సంబంధించి హెల్పర్లకి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అని అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారిని ఈ ఉద్యోగాల కోసం తీసుకుంటాము, వారికి మాత్రమే అర్హత ఉంటుంది అని చెప్పేసి ఈరోజు చెప్పడం జరిగింది. సో ఇలా మొత్తం 14,000 పైన అంగన్వాడీ టీచర్స్ని హెల్పర్స్ని తీసుకుంటా ఉన్నారు. ఇక నెక్స్ట్ ఈఓ సిడిపిఓకి సంబంధించినటువంటి చాలామంది ఉద్యోగుల పదవీ విరమణ అనేది జరుగుతూ ఉంది. చాలామంది రిటైర్మెంట్ తీసుకోబోతూ ఉన్నారు. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చింది. సో ఇది మనకి ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అనేది ఉంది. ఈ 2020కి సంబంధించి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటి అని అంటే అందరికీ విద్య అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకోవడం జరిగింది. అందరికీ విద్య అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకున్నారు. ఇక భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలలో ఒక సమస్య రక్తహీనత, అనీమియా అని అంటాం. సో ఈ అనీమియాకి సంబంధించినటువంటి దానిని, అందరికీ విద్యకి సంబంధించినటువంటి దానిని ఇక్కడ ప్రీ ప్రైమరీకి సంబంధించినటువంటి లెవెల్లో, అలాగే ఇక్కడ హెల్త్కి సంబంధించినటువంటి లెవెల్లో అంగన్వాడీస్కి సంబంధించినటువంటి టీచర్ల పాత్ర, హెల్పర్స్కి సంబంధించినటువంటి వారి పాత్ర కీలకమైనటువంటిది. సో దీనిలో భాగంగా ఇప్పుడు ఈ అంగన్వాడీ టీచర్లని హెల్పర్స్ని తీసుకుంటా ఉన్నారు.
అయితే వీరిపైన వర్క్ చేసేటువంటి వారిగా మనం ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి సంబంధించినటువంటి వారిని, చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి వారిని చూస్తూ ఉంటాం. సో ఇలా వీరికి సంబంధించి కూడా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ప్రస్తుతం నడుస్తున్నప్పటికీ ఇది 2022లో వచ్చినటువంటి నోటిఫికేషన్. సో అంటే 2023, 24 అలాగే ఈ 25కి సంబంధించినటువంటి వేకెన్సీస్ని గుర్తించి ఇప్పుడు ఈ ఈఓ సిడిపిఓకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ అనేది ఇవ్వబోతా ఉన్నారు. అయితే జాబ్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత చదువుతాము అనుకుంటే చాలా కష్టం, ఉద్యోగాలు సాధించడం అనేది వెరీ టఫ్. ఒక్కసారి వీలైతే ఇటీవల మీకు తెలిసిన వారు ఎవరైనా ఈఓ సిడిపిఓ రాసిన వాళ్ళని అడగండి. సో ఈ ఎగ్జామ్ అనేది టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ లెవెల్లో ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి అలాగే చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్కి ఎగ్జామ్ అనేది జరుగుతూ ఉంది. ఈ ఎగ్జామ్ అనేది మీకు సిడిపిఓ అనేది ఆల్మోస్ట్ ఆల్ గ్రూప్ 1కి సంబంధించినటువంటి ఈక్వలెంట్ జాబ్గా ఉంటుంది, ఇది గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఈక్వలెంట్ జాబ్గా ఉంటుంది. సో ఇలా గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఈక్వలెంట్ జాబ్స్కి క్వశ్చన్ పేపర్స్ని కూడా అదే లెవెల్లో అందించడం జరుగుతోంది. ఏంటి క్వశ్చన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ని. సో ఇలా ఉన్నటువంటి ఈ క్వశ్చన్ పేపర్స్ని మీరు సాల్వ్ చేయాలి అని అంటే ఇప్పటి నుంచే మీరు కోచింగ్కి సంబంధించినటువంటి ప్లాన్తో ముందుకు వెళ్ళాలి. ఒకవేళ కోచింగ్ అవసరం లేదు అని అనుకుంటే ఇక్కడ సెల్ఫ్గానైనా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఇలా సెల్ఫ్గా ప్రిపేర్ కావాలి అని అంటే మళ్ళీ మీరు పేపర్ 1 పైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది, పేపర్ 2 పైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది. పేపర్ 1 అంతా కూడా మీకు జనరల్ స్టడీస్ ఉంటుంది, పేపర్ 2 అంతా కూడా కన్సర్న్ సబ్జెక్ట్స్ మీద ఉంటుంది. సో ఇలా ఈ జనరల్ స్టడీస్ పేపర్ని బేస్ చేసుకునే పేపర్ 2 అనేటువంటి కన్సర్న్ సబ్జెక్ట్లో కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. అంటే మీరు డే టు డే అప్డేట్ అనేది అవ్వాలి. సో ఈ డే టు డే అప్డేట్స్కి సంబంధించి మొత్తం 90 డేస్తో కోచింగ్ అనేది మనం మార్చి 10 నుంచి ఆఫ్లైన్లో ప్రారంభించడం జరుగుతూ ఉంది. సో మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 10th వరకు కూడా ఈ కోచింగ్ అనేది 90 డేస్ కొనసాగుతుంది. సో ఈ కోచింగ్లో మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు క్లాసెస్ ఉంటాయి, అలాగే డైలీ ఎగ్జామ్ ఉంటుంది. ఆ రోజు ఏదైనా క్లాస్ జరిగితే దాని నెక్స్ట్ డే వెంటనే ఎగ్జామ్ అనేది మీకు నిర్వహించడం జరుగుతుంది. దీంతో పాటు గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. వీటి వలన మీకు ఈ జనరల్ స్టడీస్ పేపర్ 1కి సంబంధించి అలాగే కన్సర్న్ సబ్జెక్ట్ పేపర్ 2కి సంబంధించినటువంటి మొత్తం సిలబస్ మీద ఒక క్లారిటీ వస్తుంది. మీరు చదవాల్సినటువంటి ఎగ్జామ్ లెవెల్లో ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అంశాల మీద క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ మీకు అడిషనల్గా నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్ రాసేంత వరకు కూడా రివిజన్కి టైం దొరుకుతుంది. మొత్తం ఈ కోచింగ్ అనేది మనం 2 మోడ్స్లో అందిస్తూ ఉన్నాం. ఒకటి మీకు ఆఫ్లైన్ ద్వారా మార్చ్ 10th నుంచి బ్యాచ్ స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇది మీకు జూన్ 10th వరకు ఉంటుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఇస్తున్నాం. ఇందులో పేపర్ 1 అండ్ పేపర్ 2 మీకు క్లాసెస్ రెగ్యులర్గా కండక్ట్ చేయడంతో పాటు ఎగ్జామ్స్ అనేవి అందిస్తున్నాం. ఇక నెక్స్ట్ పేపర్ ఈ 1, 2కి సంబంధించి ఆన్లైన్లో కూడా అందిస్తున్నాం. ఈ ఆన్లైన్ క్లాసెస్లో కూడా మీరు క్లాసెస్ వినొచ్చు. బ్యాచ్ ఇప్పటికే స్టార్ట్ అయింది, చాలామంది ఎన్రోల్స్ అవుతూ ఉన్నారు. మీరు కూడా ఆలస్యం కావద్దు. అలాగే జాబ్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుతాము అని అంటే అప్పుడు మీరు పెట్టేటువంటి టైం అండ్ మీ మనీ రెండు కూడా వేస్ట్ అయిపోతాయి. సో అలా ఉండకుండా మీకు ఒకవేళ కోచింగ్ అవసరం లేదనుకున్నా కూడా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఒకవేళ ప్రిపరేషన్ రెగ్యులర్గా లేకుండా లాస్ట్కి మనం 2020 మ్యాచ్ లాగా రెగ్యులర్గా చదువుదాం కొట్టేద్దాము అని అంటే వర్కౌట్ అవ్వదు. ఎందుకు అని అంటే ఎగ్జామ్ని క్రాక్ చేయాలి అని అంటే మీకు ఇక్కడ సిలబస్ ప్రామాణికంగా క్లాసెస్, ఆ క్లాసెస్ని మీరు అర్థం చేసుకున్న దాన్ని తిరిగి ప్రాక్టీస్ ఎగ్జామ్స్ ద్వారా మీరు ఎగ్జామ్స్ రాయడం, అనంతరం ఫైనల్ ఎగ్జామ్కి సంబంధించి పోటీ ఇవ్వడం. ఇలా ఉంటే ఇక్కడ మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇలా సక్సెస్ అయ్యేందుకు ఒక ప్రణాళిక చేసుకోండి. ఆ ప్రణాళిక మీకు సక్సెస్ని అందిస్తుంది. సో నోటిఫికేషన్ అనేది ఉన్నది. ప్రిపరేషన్లో అలసత్వం ప్రదర్శించకండి, వెంటనే ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. సో మంచి పోస్టులు ఇవి, ఎస్పెషల్లీ ఉమెన్కి సంబంధించి. మీరు ప్రిపరేషన్లో ఎంత ముందుంటే జాబ్కి అంత దగ్గరికి వెళ్తున్నట్టు లెక్క. కాబట్టి ఇప్పుడు 14,000 పైన పోస్టులు అంగన్వాడీలని ఫిల్ చేసిన, అంగన్వాడీ టీచర్స్ని, హెల్పర్స్ని వారిని
ఫుల్ఫిల్ చేసినా వారిపైన సూపర్విజన్లా ఉండాల్సింది మళ్ళీ ఈఓస్ ఏడీపీఓస్కి సంబంధించినటువంటి వారే. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా ఇక్కడ జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి, నోటిఫికేషన్ వస్తుంది. ఇక నెక్స్ట్ దీంతో పాటు జరుగుతున్నటువంటి రిటైర్మెంట్స్ అలాగే ప్రీవియస్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ చూసుకున్న నోటిఫికేషన్ ఉంది. మరొక అంశం ఏంటి అని అంటే భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎడ్యుకేషన్లో హెల్త్ అంశాలలో ప్రయారిటీస్ తోటి ముందుకు వెళ్తూ ఉన్నాయి. అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఎడ్యుకేషన్స్కి హెల్త్కి ప్రయారిటీ ఉంది. అలాగే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, మెటర్నిటీ మోర్టాలిటీ రేట్, మాతృమరణాలను శిశు మరణాలను తగ్గించాలన్నా కూడా ఇక్కడ అంగన్వాడీస్కి సంబంధించినటువంటి పాత్ర అనేది ఎక్కువగా ఉంటుంది. సో అలాగే భారత ప్రభుత్వం ఇటీవల పోషన్ 2.0 అనేటువంటి స్కీమ్ని తీసుకొచ్చి ఈ రక్తహీనతను తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. వీటిని హ్యాండిల్ చేయడంలో కూడా అంగన్వాడీలు, ఎక్స్టెన్షన్స్, ఐసిడిఎస్కి సంబంధించినటువంటి వారు కీలకంగా వ్యవహరిస్తారు. సో ఇలా నోటిఫికేషన్స్కి ఛాన్సెస్ ఉన్నాయా అని అంటే మనం ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయని మాట్లాడవచ్చు. అయితే ఇక్కడ మనం ఎక్కడ లాస్ అవుతాము అని అంటే ప్రిపరేషన్ని వెంటనే స్టార్ట్ చేయకపోతే మనం లాస్ అవుతాం. సో కాబట్టి ఇది దృష్టిలో ఉంచుకొని మీకు కోచింగ్ అవసరమైతే ది బెస్ట్ కోచింగ్ మీకు ఎక్కడ లభిస్తే అక్కడ కోచింగ్ తీసుకోండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి. పేపర్ 1ని పేపర్ 2 మా ప్లాట్ఫామ్ మీకు నచ్చినట్లయితే మా దగ్గరనైనా మీరు జాయిన్ అవ్వచ్చు, అది ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ. సో ఈ విధంగా మీరు వెంటనే ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. మీ ప్రిపరేషన్ అనేది మీకు కలిసి వస్తుంది, మీకు ఫైనల్ ఎగ్జామ్లో బెటర్మెంట్ని ఇస్తుంది. సో వెంటనే ఆలస్యం చేయకుండా నిర్ణయం తీసుకొని ముందుకు సాగండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. అందరికీ గుడ్ లక్. థ్యాంక్ యూ.